అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మ. మా అనూస్ అంటే ఒక 42 సంవత్సరాల నమ్మకంతోనే ముందుకెళ్తూ ఉంది. అవును. దీని వెనకాల మీ వ్యయ ప్రయాసలు, మీ కఠోర దీక్ష, ఇంత నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవటం అంటే అసలు మాటల్లో చెప్పలేం. కానీ ప్రజెంట్ మనం చూసుకుంటే ప్రతి చోట కూడా నెంబర్ ఆఫ్ పార్లర్స్, సలూన్స్ని, సర్వీసెస్ని చూస్తూ ఉన్నాం. ఇంత కాంపిటీషన్ ఫీల్డ్లో కూడా అనూస్ ఇంకా ముందుకు వెళ్తూ ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు పైకి దూసుకుపోతూ ఉంది. మీరు సర్వీసెస్తో పాటుగా పిల్లలకి సంబంధించి ఎవరైతే కోర్స్ చేయాలనుకుంటున్నారో విమెన్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి వాళ్ళకి సపరేట్ ఒక కోర్సుని కూడా డిజైన్ చేశారు. అసలు ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సుమారు ఎంతమంది స్టూడెంట్స్ అనూస్లో మనకి చదువుకుంటున్నారు, కోర్స్ తీసుకుంటున్నారు? దీనికి ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తానమ్మా. ముందు మేము సెలూన్స్తోనే స్టార్ట్ చేసినప్పటికీ 2005లో మేము అంటే అప్పటిదాకా అన్ని ఫారిన్ కంట్రీస్లో తిరిగి అక్కడున్న ఫెసిలిటీస్, స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళు ఇచ్చే థియరీకి ప్రాక్టికల్స్ ఇచ్చే ఇంపార్టెన్స్ అన్నీ చూసి ఎప్పుడు అనుకునే వాళ్ళం మన పిల్లలు ఇంకా మోర్ టాలెంటెడ్, ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా ఎంత బాగా షైన్ అవుతారో అని ఫీల్ అయ్యేవాళ్ళం, ఎప్పుడు అనుకునే వాళ్ళం. ఆ ప్యాషన్తోనే మళ్ళీ 2005లో సెలూన్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, అలాగే స్కూల్ పెట్టాలనే ఇంట్రెస్ట్తో. కానీ అప్పటికే మేము సెలూన్ బిజినెస్ కొంచెం దూరం అయ్యాం. సో అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలని మేము ముగ్గురం సిస్టర్స్ కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్, బాంబేలో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి ఒక 8 months చేసాము ఈ కోర్స్. ఇలా మండే టు ఫ్రైడే ట్రావెల్ చేసేవాళ్ళము, సాటర్డే సండే ఇక్కడ ఫ్యామిలీతో ఉండేవాళ్ళము, బిజినెస్ చూసుకునే వాళ్ళం. అయితే ఈ ఒక నా పర్సనల్ ఇది కూడా షేర్ చేస్తాను మీకు ఈ విషయంలోనే. ఏంటంటే అప్పుడు మేము అంత తిరుగుతూ ఉండేవాళ్ళము. నా యంగర్ డాటర్ అండ్ సన్ యూఎస్లో అండర్ గ్రాడ్ చేస్తున్నారు అప్పుడు. నా పెద్ద డాటర్ మట్టుకే నాతో ఉండేది, ఇక్కడ మెడిసిన్ చేస్తుంటాను. సో అప్పుడు నేను ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటే తను ఒక కండిషన్ పెట్టింది. అప్పటిదాకా నన్ను ఒక డాగ్ కొనిమని అడుగుతూ ఉంటే, మనకున్న లైఫ్ స్టైల్కి వద్దు, మళ్ళీ నువ్వు నీ స్టడీస్లో బిజీ అయిపోతే ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద పడుతుంది, నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, నేను డాగ్ని చూసుకోలేను అని కొన్ని సంవత్సరాలుగా నేను నో అని చెప్తూ వచ్చాను. అప్పుడు కండిషన్ పెట్టింది, నువ్వు ఇట్లా వెళ్ళాలంటే నన్ను 1 week వదిలేసి నువ్వు 5 days వెళ్ళాలంటే నాకు డాగ్ కొనిస్తేనే నేను ఒప్పుకుంటాను అని. అప్పుడు నేను పగ్ని కొనియాల్సి వచ్చింది అప్పుడు తనకి, తన కండిషన్కి. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాను. సో అలా మేము 1 week అక్కడ ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ బిజినెస్ చూసుకుంటూ చేసేవాళ్ళం. అలా 8 months సెలోన్లో మొత్తం ఎక్స్పీరియన్స్ అయ్యి ముగ్గురము డిఫరెంట్ టాపిక్స్, ఒకరు స్కిన్, ఒకరు నెయిల్స్, ఒకరు హెయిర్, ఇట్లా మేము డివైడ్ చేసుకొని జాయిన్ అయ్యాము. మీరు దేనికి వెళ్ళారు? నేను స్కిన్కి వెళ్ళాను. ఓకే. సో ఇలా ముగ్గురము వచ్చి మళ్ళీ మా ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ చేంజెస్, ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న చేంజెస్, ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ క్లబ్ చేసి ఇక్కడ మేము స్కూల్ స్టార్ట్ చేసాం. ఇది 2-floored మొత్తం కాంప్లెక్స్లో 2 floors కంప్లీట్గా తీసుకున్నాం. దీంట్లో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో, అంటే అన్ని మోడర్న్ ఎమ్యూనిటీస్తో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నవన్నీ, లైబ్రరీ దగ్గర నుంచి ఒక వీడియో రూమ్ దగ్గర నుంచి థియరీ, ప్రాక్టికల్స్ రూమ్స్, ఇట్లా అన్నీ ప్లాన్ చేసి ప్రాపర్గా వీళ్ళకి లాకర్స్, స్టూడెంట్స్కి ఒక సపరేట్గా లైబ్రరీ ప్లేస్, అట్లా సో ప్రాపర్గా ప్లాన్ చేస్తాం. ఓకే. కంప్లీట్గా ఇప్పటికీ కూడా మేము 2005లో స్టార్ట్ చేసిన ఈ స్కూల్ ఇప్పటికీ కూడా ఏ స్కూల్లో కూడా హైదరాబాద్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్ లేదు. ఇప్పటికీ కూడా మాది బెస్ట్ స్కూల్ అని చెప్తాను నేను, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్నిట్లో. అలాగే థియరీ, ప్రాక్టికల్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మ్యాచ్ చేసేటట్టుగా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ ట్రైనర్స్ని మేము ట్రైన్ చేసుకున్నాం, అందరినీ ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని. అప్పుడే అనూస్లో కోర్స్ నేర్చుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ అట్లా ఏదన్నా పెట్టారా? ఎట్లా, ఎవరు ఎలిజిబుల్ దీనికి? అంటే దీనికి బేసిక్ కోర్స్కి అందరూ ఎలిజిబులే, మాట్లాడడము, చదవడం, రాయడం బేసిక్ వస్తే చాలు. సో పీజీ కోర్స్కి మేము చాలా ఏళ్ళు జేఎన్టీయూతో కొలాబరేషన్తో ప్రాపర్ ఎంఎస్సీ కాస్మెటాలజీ రన్ చేసాము, ఒక 5 to 6 years అబోవ్ దట్, 7 years దాకా. సో ఈ కోర్స్ ఏంటంటే ప్రాపర్ పీజీ కోర్స్, అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్లోనే కాస్మెటాలజీ ఒక సబ్జెక్టు. అట్లా చాలా బ్యాచెస్ కాస్మెటాలజీ రిలీజ్ అయినాయి మా దగ్గర నుంచి. సో మా దగ్గర చదివిన పిల్లలందరూ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్స్లో, ఇప్పుడు ఫ్యాషన్ షోస్లో, లాక్మే ఫ్యాషన్ షోస్లో, అలాగే విఎల్సిసి లాంటి వాటిలలో హై పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కంపెనీస్, బ్యూటీ కంపెనీస్ అందరి దగ్గర మేజర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు 40% మా స్టూడెంట్స్ అని చెప్పడానికి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను నేను. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ నేర్చుకొని పోయిన వాళ్ళే, ఎందుకంటే
అట్లా మా దగ్గర ఉన్న కోర్సెస్ పీజీ అంటే బేసిక్ అడ్వాన్స్ కోర్సెస్ దగ్గర నుంచి పీజీ కోర్సెస్, స్పెషలైజ్డ్ మాడ్యూల్స్ మేకప్ మీద, హెయిర్ మీద, అలాగే అన్ని ఇండివిజువల్ టాపిక్స్ మీద. ఒక 2-3 ఇయర్స్కి బిఫోర్ ఇప్పటికీ స్టూడెంట్స్లో మార్పు చాలా చూస్తున్నాను నేను. ఏంటంటే అంతకుముందు పిల్లలు చాలా ఫోకస్డ్గా థియరీ ప్రాక్టికల్స్ బాగా నేర్చుకొని గ్రో అయిన పిల్లలు. ఇప్పుడు వచ్చే పిల్లలు ఏంటంటే అందరి చోట్ల ఎంక్వైరీ చేసుకొని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోదామని, అందులో కూడా అటెండెన్స్ అంటే జాయిన్ అయిన కోర్సును కంప్లీట్గా అటెండ్ చేయకుండా సగం చేయడము, సరిగ్గా నేర్చుకోకపోవడము, ఇంట్రెస్ట్ చూపించకపోవడము, అండ్ ఎంతసేపు కంపేర్ చేసుకోవడము, అక్కడ 10-20 చూపించిన 10 ఫోకస్డ్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళు సోషల్ మీడియాలో చూసుకొని అక్కడ 15 ఇక్కడ 20 కంపేర్ చేసుకోవడం, ఎంతసేపు దాంట్లోనే వాళ్ళ ఫోకస్ అంతా. అసలు సీరియస్నెస్ లేదు కెరియర్ మీద. ఫాస్ట్గా ఇన్స్టాంట్గా అయిపోవాలి, తక్కువ రోజుల్లో నేర్చుకోవాలి, తక్కువ అమౌంట్తో నేర్చుకోవాలి, ఇన్స్టాంట్ ఎక్కువ నేర్చుకోవాలి, మేము ఎంత పెట్టామనేది కూడా కంపారిజన్ ఉండదు, మొత్తం వచ్చేయాలి, నేర్చుకోవాలి, మళ్ళీ దానికి ఒక పార్లర్ పెట్టేసేయాలి. ఎప్పుడు కూడా బ్యూటీ కోర్స్ ఒకసారి చేసినప్పుడు అది ఒక గుడ్ ఫౌండేషన్ అంతే, అన్నీ రావు, వాళ్ళకి చాలా ప్రాక్టీస్ అవసరం ఆ పైన కూడా. ఇప్పుడు మేము అంత బాగా నేర్పించిన స్కూల్లోంచి కూడా ఫ్రెషర్స్ని క్లయింట్స్ని ఇవ్వలేము మేము. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి, వాళ్ళు మోడల్స్ మీద చాలా వర్క్ చేయాలి, వాళ్ళ హ్యాండ్ స్పీడ్ అన్నీ జస్ట్ గుర్తుపడతారు క్లయింట్స్, ఊరికే గుర్తుపడతారు ఒక కొత్త పిల్లలకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. సో ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు గెయిన్ చేసుకోవాలంటే మోడల్స్ మీద వర్క్ చేయాలి చాలా. సో చాలా పేషెన్స్తో కూడుకున్నది ఎక్స్పర్ట్ అవ్వాలంటే. వెళ్ళగానే ఈ నాలెడ్జ్తో సెలూన్ పెట్టి సెలూన్ చేస్తే ఇప్పుడు మీరు అన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు చాలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే, వీళ్ళు ఎక్కడో వేరే ఒక సలూన్లో వాళ్ళ కింద అసిస్టెంట్స్గా పనిచేస్తారు. వెంటనే వచ్చిన ఒక క్లయింట్స్లో ఒక 10 మందినో 15 మందితో ఉన్న ర్యాపోతో ఒక సలూన్ స్టార్ట్ చేసేస్తుంటే దాని రియాక్షన్స్ కానీ, ర్యాషెస్ రావటం కానీ, వన్స్ స్కిన్ ప్రాబ్లమ్ ఒకసారి స్టార్ట్ అయిందంటే తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇందుకే ప్రాపర్ థియరీ ప్రాక్టికల్స్ అనేది ఇదే. అంటే ఒకటి చేసేటప్పుడు దాని కాంట్రా ఇండికేషన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లీచ్ చేస్తున్నాం, బ్లీచ్ చేస్తే కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అంటే, కాంట్రా ఇండికేషన్స్ అంటే ఇప్పుడు బ్లీచ్ చేసే వాళ్ళకి యాక్నే ఉందనుకోండి, వాళ్ళు ఆల్రెడీ రెటినాయిడ్స్ లాంటివి ఏమన్నా వాడుతూ ఉన్నారు. సో అలా వాడుతున్న వాళ్ళకి వీళ్ళు సెలూన్కి వెళ్ళగానే బ్లీచ్ అనగానే తీసుకెళ్ళి బ్లీచ్ అప్లై చేస్తే స్కిన్ బ్యాడ్గా రియాక్ట్ అవుతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది స్కిన్ పైన, ఇవన్నీ బేసిక్. సో ఇవన్నీ చూసుకోవాలి. ఒక హెయిర్ అన్నప్పుడు చేస్తున్నప్పుడు హెయిర్ స్పా కానీ హెయిర్ చేస్తున్నప్పుడు వాళ్ళు హెన్నా వాడారా, అంతకుముందు ఏమైనా హెన్నా కోటింగ్ ఉందా, హెయిర్ మీద డ్రై ఉందా, బాగా బ్రిటల్ ఉందా, డ్యామేజ్డ్ ఉందా, ఆల్రెడీ దాన్ని రిపేర్ చేశాక కెమికల్ అప్లై చేయాలి, ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్, అది చాలా బేసిక్. ఇంకా డీటెయిల్ నాలెడ్జ్ ఉంటుంది అందులో. సో ఇవన్నీ ఉండాలి. ప్రాపర్ థియరీ అనేది అక్కడే, కాంట్రా ఇండికేషన్స్ ఏంటి, ఆ పర్సన్కు ఉన్న కాంట్రా ఇండికేషన్స్, ఈ ట్రీట్మెంట్కి ఉండే రియాక్షన్స్ ఏంటి, అవన్నీ తెలిసి ఉండాలి. తెలుసుంటే సేఫ్గా సేఫ్ ఎన్వైరన్మెంట్లో ప్రాక్టీస్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఇవన్నీ తెలిసి ఉంచినప్పటికీ 1 మంత్ ఫుడ్ కుడ్ బి అదర్ మంత్స్ పాయిజన్ లాగా అప్పుడప్పుడు మేము ఎంత జాగ్రత్త తీసుకున్నా అప్పుడప్పుడు స్కిన్ రియాక్షన్ వస్తూనే ఉంటుంది. క్లయింట్కి మళ్ళీ దాన్ని వెంటనే సబ్సైడ్ చేసి నార్మల్ చేసి మళ్ళీ క్లయింట్ని హ్యాపీగా పంపించడానికి ఏం చేయాలనేది మేము ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూనే ఉంటాము. గెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉంటాము. ఎవరీ సర్వీస్ తర్వాత ఎలా ఉంది, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మేము అనేది గెస్ట్ ఫీడ్బ్యాక్ని బట్టి మార్పులు చేస్తూనే ఉంటాము. ఇవంతా ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక సలూన్కి వెళ్ళే ముందు క్లయింట్ అసలు మినిమం ఏం చూసుకోవాలని చెప్తారు? మినిమం చూసుకోవాల్సింది ఏంటంటే అది వాళ్ళకి ప్రాపర్గా ట్రైన్డ్ పీపులా కాదా అనేది ఇంపార్టెంట్ మెయిన్. సో మెయిన్గా ప్రాపర్గా ట్రైన్డ్ సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళకి అవన్నీ కూడా, అంటే ఇప్పుడు మా దగ్గర ఒక బ్యూటీ కోర్స్ నేర్పిస్తే ప్రాపర్గా వాళ్ళకి థియరీ ప్రాక్టికల్స్ ఈ కాంట్రా ఇండికేషన్స్ అన్నీ ప్రాపర్గా ట్రైనింగ్ ఉంటుంది. అండ్ అటెండెన్స్ మేము పర్టికులర్గా కంపల్సరీగా ఉండాలంటాము. అండ్ ఎగ్జామ్ ప్రాపర్గా వాళ్ళ నాలెడ్జ్తో త్రూ అవ్వాల్సిందే. వాళ్ళు త్రూ అయినా కాకుండా సర్టిఫికేషన్ ఇవ్వము. బయట మార్కెట్ ప్రాక్టీస్ అంతా అవి ఏమీ పట్టించుకోరు, అటెండెన్స్ పట్టించుకోరు. స్టూడెంట్స్ దగ్గర చార్జ్ చేస్తే వాళ్ళే వచ్చి నేర్చుకుంటే నేర్చుకున్నట్టు. అండ్ ఎగ్జామ్లు పర్టికులర్ కాదు, త్రూ చేసేస్తారు, అందరినీ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. దాంతో ప్రాబ్లం ఇండస్ట్రీలో. సో మేము క్లియర్గా మేము ముందు నుంచి ఇది ఒక ఓల్డ్ స్కూల్ కాబట్టి కంపల్సరీగా మాలాంటి ఏజ్డ్ వాళ్ళు డైరెక్టర్స్ కాబట్టి కంపల్సరీగా మేము కొంచెం ఈ విషయంలో చాలా పర్టికులర్ ఉంటాము. మధ్యలో కొంచెం మంది క్లయింట్స్ కంప్లైంట్స్ ఇష్యూ అవుతూనే ఉన్నా కూడా వాళ్ళని కన్విన్స్ చేసి కాదు, ఇది యూ హ్యావ్ టు గో త్రూ. ఇన్ కేస్ వాళ్ళు త్రూ అవ్వకపోతే వాళ్ళని స్టాప్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయించి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో వేసి వాళ్ళు త్రూ అయ్యేటట్టుగా చేస్తామన్నమాట. అక్కడ కాంప్రమైజ్ అవ్వం ఎడ్యుకేషన్. రైట్. ఈ ఎడ్యుకేషన్ మినిమం ఎన్ని మంత్స్ ఉంటుందమ్మా కోర్సు? ఇట్ డిపెండ్స్ అపాన్ అండి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. సో కొంతమంది జస్ట్ 1 మంత్ కోసం వాళ్ళకి హ్యాంగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా జాయిన్ అవుతారు. వాళ్ళు 1 మంత్ ఎక్స్పీరియన్స్ అయ్యి చూసుకొని దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటారు లాంగర్ కోర్స్లోకి. అట్లా కూడా ఆపర్చునిటీ ఇస్తాం అనమాట. సో 1 మంత్ నుంచి 3 మంత్స్, 6 మంత్స్, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు, 1 year కోర్సు, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ చాలా ఉన్నాయి. ఓకే. ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఈ
స్కూల్స్ అనేవి? ఇప్పుడు మెయిన్గా ఇక్కడ మనకి సోమాజిగూడలో ఫుల్ కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంది. సో అన్ని అను సెంటర్స్లో కూడా సపరేట్గా క్లాస్ రూమ్ థియరీ ప్రాక్టికల్స్ మేము ప్రొవైడ్ చేసాము అన్ని సెంటర్స్లో కూడా. సో అక్కడ కూడా ఇన్స్ట్రక్టర్ ఉంటారు. ఇక్కడ నుంచి స్కూల్ నుంచి అన్ని కోఆర్డినేట్ అవుతాయి, సిలబస్ కానీ ఓకే. వాళ్ళ ఎగ్జామ్స్ కానీ అన్ని. ఫైనల్కి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి థియరీ ప్రాక్టికల్స్ ఇచ్చి ఎగ్జామ్స్ ఇక్కడ క్లియర్ చేసుకుంటూ ఉంటారనమాట మేజర్ కోర్సెస్ అని. అమ్మ, ఒకవేళ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఓన్లీ హైదరాబాద్కే వచ్చి నేర్చుకోవాలి, అవును. ఇక్కడే ఉండి నేర్చుకుంటే ఒక ఫీల్ ఉంటుంది కదా, అలాంటి వారికి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? అంటే మామూలుగా అవుట్ స్టేషన్ వాళ్ళందరికీ కూడా మేము దగ్గర ఉన్న హాస్టల్స్తో మాట్లాడి స్టూడెంట్స్ అందరినీ అక్కడ పెడతాం అనమాట, కన్వీనియంట్గా ఉండే హాస్టల్స్. సో ఎవ్రీ బ్యాచెస్ అన్ని అందరూ అక్కడే ఉంటారు కాబట్టి సేఫ్గా వాళ్ళు అక్కడ స్టే చేసి రావచ్చు. సో హాస్టల్ ఫెసిలిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది, Provide- మనం గైడ్ చూపిస్తాం, చేయడం గైడ్ చేయడం జరుగుతుంది. జరుగుతుంది. రైట్. డీటెయిల్స్ కోసం మన కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే కనుక వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ ఇవ్వటం పూర్తి జరుగుతుంది. డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.